ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మనము నిర్భరము కలిగి ధైర్యముగా ఉండేటువంటి బిడలుగా ఉండాలండి. మనము భయపడాల్సిన అవసరం లేదు, దిగుడు పడాల్సిన అవసరం లేదు. ఏమంటే సృష్టించిన సృష్టికర్త మనతో ఉన్నాడండి. మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాలని, ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా, ఆయన కుమారులుగాను, ఆయన కుమార్తెలుగాను మనల్ని నిలవబెట్టుకోవాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారు. అయితే మన జీవితాన్ని మనం యేసుకి సమర్పించుకునే బిడలుగా ఉన్నామా, లేదా ఈ లోకానుసారమైనటువంటి జీవితాలతో మనం ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో సాతాను మనల్ని భయపెడుతూ ఉంటుంది, పిరికి ఆత్మ సాతానిస్తూ ఉంటుంది. నువ్వు భయపడు, దేవుడే లేడు, దేవుడు ఉన్నాడని అందరు చెప్తున్నారు కదా, వాళ్ళ సహాయం చేసిన దేవుడు నీకెందుకు సహాయం చేయడు? నీ ఎదురుగా ఉన్నటువంటి మనిషి చూడు, అదేవిధంగా నీ శత్రువు చూడు, ఆస్వాదింపబడుతున్నాడు. దేవుడికి కనికరం లేదా, సమాధానం లేదా, దేవుడికి నీవంటే ప్రేమ లేదని చెడుగా సాతానుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే సత్యం వైపు, న్యాయం వైపు, పరిశుద్ధమైన దేవుని వాక్యం వైపు మనము జీవించే బిడలుగా ఉండాలండి. మనము మన జీవితాన్ని మనమే తీసుకొని యేసుక్రీస్తు వారి చేతుల్లో పెట్టాలి. కానీ దేవుడు బలవంతంగా మన జీవితాన్ని ఆయన తీసుకోడండి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాను, మంచిగా ఆయన పరలోకాన్ని తీసుకుని వెళ్ళి మనకు జీవ కిరీటం, మనకు అక్షయ కిరీటం పెట్టాలని, ఆయన ఉండేటువంటి ప్రదేశానికి మనల్ని కూడా తీసుకొని వెళ్ళాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారండి. మనం కూడా యేసయ్యని మనం వెంబడించేటువంటి బిడలుగా ఉండాలా. మన ఆశను కూడా తృప్తిపరుస్తారు. మనము ఆయన బిడలుగా జీవించకుండా ఉంటే మనం ఈ లోకంలో నాశనం అయిపోతాం. ఈ లోకానుసారమైనటువంటి జీవితాలతో మనం ఉండకుండా మనం పతనం అయిపోతాం. కాబట్టి మనం ఈ లోకంలో మనకు అనారోగ్యం వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు, ఇబ్బందులు వచ్చినా కూడా నిర్భరం కలిగి ధైర్యంగా ఉన్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో మాకు బాధలు, కష్టాలు, వేదనలు, ఇబ్బందులు, నష్టాలు కలిగినా కూడా మేము నిర్భరం కలిగి ధైర్యంగా ఉండినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలని, మమ్మల్ని దుఃఖ పెట్టాలని, మమ్మల్ని ఏడిపించాలని, మమ్మల్ని నరకము, పాతాళము, కటికి చోకట్లోకి తీసుకొని వెళ్ళాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తుందయ్యా. యేసమాలో ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోతున్నాం, పేషెంట్ని కోల్పోతున్నాం, దేవుడి మీద విశ్వాసాన్ని డ్రాప్ అయిపోతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. పేషెంట్స్ లేకుంటే మేము పేషెంట్ అయిపోతామయ్యా. అది కూడా జాగ్రత్తగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. చూసే చూపులు, నడిచే నడక, చేసే క్రియ ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుతున్నాం. ఈ లోకంలో ఎటువైపు పోయినా మేము నరకము, పాతలము, కటిక చీకట్లోకి పడిపోతామయ్యా. మా జీవితాలు మీ పాదాల ముందు పెడితేనే, మీరు మమ్మల్ని నిలబెడితేనే మేము నిలువుగా ఉండేటువంటి బిడలుగా ఉంటాను. జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు అసలు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.